అందరికీ నమస్కారం. మీలో చాలా మందికి కూడా గోత్రనామాలు అని అడిగినప్పుడు ఆలయాల్లో చాలా మంది కూడా చాలా క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ఉంటారు. అంటే చాలా మందికి కూడా అసలు గోత్రం అంటూ ఉంటుందా, అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదన్నమాట. మనలో ఎంతమందికి అసలు ఈ గోత్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీని వెనుకున్న కథ ఏంటి అనేది మీలో ఎంతమందికి తెలుసు? దాని గురించి నేను మీకు వివరించబోతున్నాను. గో అంటే గోవులు, త్ర అంటే రక్షించుట, గోత్రము అంటే గోవులను రక్షించువారు అని అర్థం అన్నమాట. సముద్ర మథనం జరిగినప్పుడు 5 గోవులు కామధేను రూపంలో అవతరించాయి. ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షి తీసుకువెళ్ళి పెంచి వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి ఇతర మహర్షుల ద్వారా సమాజంలోని అందరికీ వాటిని అందజేశారు. గోవులను కాపాడిన ఆయా ఋషుల పేర్లతో మనకు గోత్రాలు ఏర్పడ్డాయి. హిందువులందరికీ అంటే అన్ని వర్గాల వారికి గోత్రాలు ఉంటాయి. అంటే అందరూ గోవులను రక్షించిన వారే అని అర్థం అన్నమాట. ఈ విధంగా గోత్రం అనేది రావటం జరిగింది.